ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా నందవరంలోని శ్రీ సదానంద యోగి ఆశ్రమంలో ఘనంగా శ్రీ శ్రీ సదానంద మహాయోగి 43వ ఆరాధన మహోత్సవం. హైదరాబాద్ కొత్తపేటలో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. హైదరాబాద్ కూకట్పల్లిలోని వడ్డేపల్లి ఎన్క్లేవ్లో అద్భుతంగా 7 రోజుల మెడిటేషన్ క్యాంప్. సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం సత్సంగం. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని శ్రీ సదానంద యోగి ఆశ్రమంలో గురు మహారాజు శ్రీ సదానంద మహాయోగి 43వ ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ ద్వారకానాథ్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ, బ్రాహ్మణరత్న మారం శివప్రసాద్, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ మాధవితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ధ్యానరత్న, ధ్యాన గాన తుంబుర, డాక్టర్ పిపల్ల ప్రసాద్ బృందంచే సంగీత నాద ధ్యానం అద్భుతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సార్ ద్వారా మనం అందుకుని మన ద్వారా ఎంతో మంది ఈ ధ్యాన మార్గంలోకి, ఆత్మజ్ఞాన మార్గంలోకి వచ్చే అవకాశం ఆ గొప్ప గురువు మనకి అందించడం జరిగింది. ఆయనకు ఒకసారి గట్టిగా హృదయపూర్వకంగా క్లాప్స్ చేసుకుందాం. మరి ఇందాక సారు నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని దాని గురించి ఒక 2 నిమిషాలు. సో మనందరికీ తెలుసు, మనం ఆత్మస్వరూపులమని, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మలు అని. దేహం మందే, కానీ ఈ దేహంలో మనం దేహం కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపులం. పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగరం ట్రస్ట్ నిర్వహణలో హైదరాబాద్ కొత్తపేటలోని మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధ్యానం విశిష్టత, శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకి తెలియజేసి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని వడ్డేపల్లి ఎన్క్లేవ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సేవారత్న విజయలక్ష్మి ఆధ్వర్యంలో 7 రోజుల పాటు మెడిటేషన్ క్యాంప్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు చిన్నారులకి ధ్యానం, ఏరోబిక్స్, కథలు, ఆటలు, నృత్యం వంటి నిర్వహించి మంచి ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని అందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం చివరి రోజు చిన్నారులకి బహుమతులను ప్రదానం చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా విద్యార్థులు, వారి మాతృమూర్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాస్టర్లు శ్రీవల్లి, జ్యోతిలు సహాయ సహకారాలు అందించారు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా మరణం అనే అంశం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇవన్నీ భూతత్వం చేత వచ్చింటాయి. అందుకే మనిషి మరణిస్తూనే పాతి పెట్టేస్తాడు. మరణిస్తూనే మొట్టమొదట బయటకు పోయేది ప్రాణశక్తి. ఆ తర్వాత నువ్వు పూడ్చిపెట్టేంత ముందే శరీరంలో వేడి బయటకు పోతుంది. అంటే అగ్నితత్వం పోతుంది, తర్వాత జలతత్వం వస్తుంది. శవాన్ని చనిపోయిన తర్వాత కొద్ది గంటలకు టచ్ చేసి చూడండి, చల్లగా ఉంటుంది. అంటే అగ్నితత్వం పోయి జలతత్వం వచ్చింటుంది. ఆ తర్వాత శూన్యము ఇక్కడ పోదండి, భూమిలో పాతి పెట్టిన తర్వాత పోతుంది. ఆ విధంగా వచ్చిన శవాన్ని భూమిలో పాతి పెడితే కొద్ది రోజుల తర్వాత ఎముకలు మాత్రం కనిపిస్తాయి. ఇంకా కొద్ది రోజుల తర్వాత అసలు ఎముకలు కనిపించవు. అంటే భూమితో తయారైన ఈ దేహము ఆఖరికి భూమిలోకే కలిసిపోయింది. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో బైంసా మండలం తిమ్మాపూర్లోని పిరమిడ్ మాస్టర్లు లావణ్య మోహన్ల ఇంటి వద్ద నిర్మిస్తున్న పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణ పనులను పరిశీలించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుంకా రమేష్. పిరమిడ్ మాస్టర్ లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పిరమిడ్ ఆవశ్యకత, పత్రిజీతో అనుభవాల గురించి తెలియజేశారు. అలాగే జూలై 19న విడుదలవుతున్న బ్రహ్మర్షి పత్రిజీ సినిమా అందరూ చూడాలని కోరారు. అనంతరం బ్రహ్మర్షి పత్రిజీ సినిమా పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రుక్మలింబాద్రి, లక్ష్మి, రజిత, మణికంఠ, రమేష్, సునీత, అనసూయ, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం గురించి ధ్యానులకు చక్కగా అవగాహన కల్పించారు. ఎలాంటి ఫలితం ఆశించకుండా నిష్కామ కర్మ చేసే మనం చేసేవన్నీ ఆ భగవంతుడికి చెందుతాయని తెలియజేశారు. ధ్యాన సాధనతో మనం ఎవరము, ఎందుకు భూమి మీదకి వచ్చాము అనే విషయాలు తెలుసుకోగలుగుతామని తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. పూర్వజన్మలో కర్మలు చేసినాం, ఆ కర్మలన్నీ అనుభవిస్తున్నాం, అవి శూన్యం చేసేసుకోవాలి. మరి ఈ జన్మలో మళ్ళీ ఈ జన్మలో కర్మలు చేయాలి కదా. ఈ జన్మలో ఏ కర్మలు చేస్తున్నాం? పాప కర్మలు చేస్తున్నామా, పుణ్యకర్మలు చేస్తున్నామా? నాకు ఎటువంటి కర్మ వద్దు, నిష్కామ కర్మ చేస్తున్నామా, సర్వము శివార్పణం చేస్తున్నామా, ఏది ఆశించుకోకుండా చేస్తున్నామా? సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామంలోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే 78వ భగవద్గీత జ్ఞాన సప్తాహం అత్యంత విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 2వ రోజు జ్ఞానదాతగా డిటి వెంకటేష్ పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మహాభారతం, భగవద్గీతలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బాల వికాస్ కార్యక్రమం ఆహ్లాదకరంగా ఆనందంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 27వ రోజు చిన్నారులకి ధ్యానం, యోగా, భగవద్గీత గురించి చక్కగా బోధించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత నిర్వహించిన
దాండియా కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కోలాటం ఆడి సందడి చేశారు. అనంతరం చిన్నారులు భగవద్గీత శ్లోకాలను ఎంతో చక్కగా చెప్పారు. ఆ తర్వాత తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన కేంద్రం నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంత్ రెడ్డి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మ విద్వరిష్ట సాయి ప్రభమ్మ ఈ నెల 19వ తేదీన భౌతిక శరీరాన్ని వదిలి ఉన్నత లోకాలకి పయనమయ్యారు. దీంతో పిఎస్ఎస్ఎంకి బ్రహ్మ విద్వరిష్ట సాయి ప్రభమ్మ చేసిన సేవలు, అలాగే బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధన కోసం ఆమె చేసిన విశేషమైన కృషిని అందరూ కొనియాడారు. బ్రహ్మ విద్వరిష్ట సాయి ప్రభమ్మ పిఎస్ఎస్ఎంకి విశేష సేవలు అందించారని, గతంలో భౌతికంగా ఉన్న సమయంలో బ్రహ్మశ్రీ పత్రిజీ కూడా ఆమెపై ప్రశంసలు కురిపించారు. అలాగే పలువురు పిరమిడ్ మాస్టర్లు కూడా బ్రహ్మ విద్వరిష్ట సాయి ప్రభమ్మ చేసిన కృషిని, ఆమెతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా బ్రహ్మ విద్వరిష్ట సాయి ప్రభమ్మ 1943వ సంవత్సరంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో జన్మించారు. సత్యసాయి గారి దగ్గర విశేషమైన సేవలు చేసి విశేషమైన అనుబంధంతో మరి మన ధ్యానంలోకి వచ్చారు మేడం గారు. ఎన్నో సేవలు చేశారు కర్నూలులో, ఎన్నో ప్రాంతాలు. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు, కైలాసపురంలోనే ఉంటున్నారు, ఇక్కడ సేవలు చేస్తున్నారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకి ప్రతి మంగళవారం, శుక్రవారం ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణకుమారి పాల్గొని శ్రీవారి సేవకులకి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంతు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం పొట్లమర్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పిఎస్ఎస్ఎం చింతపల్లి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లిలోని శ్రీ జనార్దన స్వామి దేవాలయం వద్ద శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మే 27న ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్, ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు, పల్నాడు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శనివారపు ఆంజనేయ రెడ్డి పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యోగులతో సజ్జన సాంగత్యం నిర్వహించబడును. మధ్యాహ్నం 1 గంటకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం నిర్వహణలో హైదరాబాద్ కూకట్పల్లి వివేక్ నగర్ లోని మాధవకృష్ణ హైట్స్ లో గల సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మీ నివాసంలో బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ, శ్రీమతి స్వర్ణమాల పత్రిగార్ల వివాహ దినోత్సవ వేడుక, అలాగే శాకాహార ర్యాలీ మే 24న జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శాకాహార ర్యాలీ నిర్వహించబడను. అనంతరం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రంలో పిరమిడ్ జ్ఞాన దీపాలు వ్యవస్థాపకులు శ్రీమతి వనజ అమృతోత్సవ వేడుక మే 25న జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వనజ గారితో మాస్టర్స్ అనుభవాలు, అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ధ్యానం, ఆ తర్వాత విందు కార్యక్రమం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కె శ్రీనివాసరావు మరియు ఆత్మబంధువులు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతులు మే 24న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ HOA డాక్టర్ రాధిక పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిరమిడ్ వ్యవస్థాపకులు బొద్దులూరి వెంకటేశ్వర్లు. PMC యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్ తోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం కలగనుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజన సౌకర్యం, సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడను. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడను. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు PMC యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రేజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.